ఒక ముగ్గురు యువకులు ముఠా మహిళల పేరిట కామవంచ తీరుస్తామంటూ మెసేజ్లు వాట్సాప్లో పెట్టి ఆకర్షితులైన యువకులతో చాటింగ్లు చేస్తూ మభ్యపెట్టి దోపిడీకి పాల్పడిన సంఘటన కొత్తపల్లి మండలంలోని వెలుగు చూసింది. ఈ ముఠాలోని ఇద్దరు యువకులను శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం మండలంలోని చింతకుంట శాంతినగర్ ప్రాంతానికి చెందిన సరళ, సందీప్ మరో ఇద్దరు స్నేహితులు మల్కాపూర్, లక్ష్మీపూర్ ప్రాంతానికి చెందిన పొన్నాల ప్రణయ్ కుమార్, ఎండి రెహమాన్లు జల్సాలకు అలవాటు పడి ఖర్చులకు డబ్బులు సరిపోక దోపిడీలకు పాల్పడేందుకు కొత్త రకం పన్నాగం పన్నారు. మహిళల పేరిట కామవంచ తీరుస్తామంటూ వాట్సాప్లో యువతులకు మెసేజ్ చేస్తారు. ఆ మెసేజ్లకు స్పందించి ఆకర్షితులైన యువకులను చాటింగ్లతో మభ్యపెడతారు. అలాగే ప్రధాన నిందితుడు సరళ సందీప్ ఈ నెల 6న తన ఫోన్ నెంబర్ ద్వారా మంచిర్యాల ప్రాంతానికి చెందిన హరిబాబుకు వాట్సాప్తో హాయ్ ఐయామ్ పూజ అంటూ మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్కు స్పందించి మంచిర్యాల ప్రాంతానికి చెందిన యువకుడు చాటింగ్ ప్రారంభించాడు. కామవాంఛ తీరుస్తానంటూ ఆశ చూపడంతో అది నమ్మిన యువకుడు ఈ నెల 11న కరీంనగర్కు చేరుకున్నాడు. తనతో చాటింగ్ చేస్తున్న మొబైల్ నెంబర్కు ఫోన్ చేశాడు. తను కరీంనగర్కు చేరుకున్నట్లు చెప్పాడు. పథకం ప్రకారం దోపిడీ చేసేందుకు సిద్ధమైన ముగ్గురు యువకులు కొత్తపల్లి మండల కేంద్రంలో రమ్మని చెప్పారు. ఇందులో ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై సదరు యువకుడి వద్దకు చేరుకుని మాట్లాడతారు. ముందే అనుకున్న ప్రకారం తాము ఎక్కడైతే దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారో ఆ ప్రాంతానికి ఇందులో సభ్యుడైన ఎండి రెహమాన్ ముందే అక్కడికి వెళ్ళి ఉంటాడు. మనం వెళ్లాలనుకున్న ప్రాంతానికి బస్సులు, ఆటోలు ఉండవు. బైక్ పని వెళదామంటూ ఆ యువకులను సదరు యువకుడిని ఎక్కించుకుని తాము నిర్ణయించుకున్నటువంటి వెలిచాల గ్రామ శివార్లోని పొలాల్లోకి ఆనుకుని ఉన్నటువంటి ఒక కంటైనర్ ప్రాంతానికి తీసుకుని వెళ్తారు. అక్కడ చేరుకున్న వెంటనే మంచిర్యాల ప్రాంతానికి చెందిన యువకుడు హరిబాబును చిత్రహింసలకు గురి చేశారు. ఆ సందర్భంలో 50,000 రూపాయలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోయినట్లయితే చంపుతామని బెదిరించారు. దీంతో భయభ్రాంతులకు గురైన సదరు యువకుడు తన వద్ద ఉన్న 10,000 రూపాయలు నగదు అందజేశాడు. బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి మరో 12,000 రూపాయలు ఫోన్ పే ద్వారా తెప్పించుకుని ఆ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసి తీసుకున్నారు. తర్వాత సదరు యువకుడిని అక్కడనే వదిలేసి వెళ్లిపోయారు. ప్రధాన నిందితుడు అయిన సందీప్ గతంలో ఇదే తరహా దోపిడీలకు పాల్పడి వరంగల్లోని జువైనల్ హోంలకు వెళ్లి శిక్ష అనుభవించాడు. ఈ ముగ్గురు ముఠా సభ్యులు దోపిడీకి గురైన బాధిత యువకుడు కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా కొత్తపల్లి ఎస్ఐ ఎస్ సాంబమూర్తి ఆధ్వర్యంలోని బృందం శుక్రవారం నాడు రేకుర్తి బస్టాండ్ ప్రాంతంలో నేరాలకి పాల్పడిన ఇద్దరు యువకులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ యువకులు వినియోగించినటువంటి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.